ఒక చిన్న వయసున్న బాలుడు సుమారు 10 ఏళ్ళు పెద్ద కళ్లతో జిజ్ఞాసతో నిండిపోయి దట్టమైన అడవిలో నడుస్తున్నాడు. చేతిలో కర్ర, చెట్ల మధ్యనుంచి సూర్యకాంతి కిరణాలు పడుతున్నాయి. బాలుడు ఒక వింత శబ్దం వైపు ఆసక్తిగా చూస్తూ ముందుకు అడుగేస్తున్నాడు. పర్వతాలతో చుట్టుముట్టిన ఒక రహస్య లోయలో ఒక పెద్ద డైనోసార్ తలను వంచి చిన్న బాలుడివైపు కరుణతో చూస్తోంది. బాలుడు ఆశ్చర్యంతో, కొంచెం భయంతో నిలబడి ఉన్నాడు. బాలుడు ఒక చిన్న బుట్టలో పండ్లు అందజేస్తున్నాడు. డైనోసార్ కిందికి వాలి ఆ పండ్లు తింటోంది. బాలుడి ముఖంలో చిరునవ్వు పూస్తోంది. ఇద్దరి మధ్య కొత్త బంధం మొదలవుతుంది. అరుణ్ తరచుగా లోయలోకి వస్తూ రాయిమీద కూర్చుని కథలు చెబుతున్నాడు. డైనోసార్ శ్రద్ధగా వింటోంది. కొన్నిసార్లు ఆటలాడుతున్నారు. బాలుడు డైనోసార్ తోకమీద ఎక్కి అది నదిలో నీళ్లు చల్లుతూ ఆటపట్టిస్తోంది. గ్రామం అంతా ఎండిపోయిన పొలాలు, పగుళ్లు పడ్డ నేల, ఆందోళనలో ఉన్న గ్రామస్తులు. చిన్న బాలుడు ఒక మూలన నిలబడి ఒక రహస్యాన్ని తన మనసులో ఉంచుకున్నట్టుగా ఆలోచిస్తున్నాడు. రాత్రి సమయంలో బాలుడు డైనోసార్ను గ్రామానికి తీసుకువస్తాడు. గ్రామస్తులు భయపడి కేకలు వేస్తారు. కొందరు కంచాలు, దీపాలు పట్టుకుంటారు. కాని డైనోసార్ తన పెద్ద తోకతో నేలను తవ్వి లోతులోంచి నీరు తెస్తుంది. కొత్త ప్రవాహం బయల్దేరుతుంది. గ్రామస్తులు ఆశ్చర్యంతో చూస్తారు. లోయలో మళ్లీ బాలుడు, డైనోసార్ నిలబడి ఉన్నారు. బాలుడి కళ్లలో బాధ. డైనోసార్ తల వంచి బాలుడి గుండెను మెల్లగా తాకుతుంది. ఒక నిశ్శబ్దమైన, వీడ్కోలు క్షణం. ఏళ్ల తర్వాత అదే బాలుడు ఇప్పుడు ముసలివాడై పిల్లలతో మంట చుట్టూ కూర్చుని ఈ కథ చెబుతున్నాడు. కొంతమంది పిల్లలు ఆశ్చర్యంతో వింటారు. మరికొందరు అనుమానంతో చూస్తారు. కాని ముసలివాడి కళ్లలో మాత్రం నిజం మెరుస్తూనే ఉంటుంది.